సో యా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లోహిత్ భరద్వాజ్ 07. సో ఇవాళ ఏంటంటే సండే కదా. సో చిన్న మార్నింగ్ రైడ్కి అయితే పోతున్నాం అనమాట. సో చాలామంది రైడర్స్ అక్కడ రాధిక దగ్గర వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా కాల్ చేయలేదు, చూడాలి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ టైం లేదు కాబట్టి డైరెక్ట్ నేను మీకు రాధిక దగ్గరికి వెళ్ళిపోయినాకనే ఆ నుంచే చూపిస్తాను. లేకపోతే ఇప్పుడు మాట్లాడుకుంటూ పోవాలంటే మాత్రం చాలా లేట్ అయిపోతుంది మనకి. సో యా గైస్, ఫైనల్లీ మన గ్రూప్ అయితే వచ్చేసారు అనమాట. సో అక్కడ మన చిన్న ఫస్ట్ ఛాయ్ తాగేసి బయలుదేరదాము అన్నారు. సో లొకేషన్ అయితే పంపినారు, ఆ లొకేషన్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనతో ఉన్నాడు మన సాయి సూర్య బ్రో అయితే ఉన్నారు. మన సూర్య బ్రో వైట్ జీటీ అనమాట అతను అది. సో ఇట్ హ్యాస్ వెనమ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇట్. లైక్ బైక్ అయితే ఇట్ సౌండ్స్ రియలీ టూ గుడ్ అనుకోని పాప్స్ అండ్ మ్యాక్స్ చాలా లౌడ్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకి ఛాన్స్ వస్తే మనం ఆ బైక్ని రైడ్ చేసి యాజ్ లైక్ నేను మీకు పాత వీడియోలో చెప్పినాను కదా, ఒకవేళ ఛాన్స్ వస్తే నేను రైడ్ చేసి నేను మీకు పర్సనల్గా చెప్తాను ఎట్లా ఉందని. ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే ఐ డెఫినెట్లీ రైడ్ దట్ బైక్ అండ్ లెట్ యూ నో హౌ ద బైక్ ఇస్. సో ఫస్ట్ మనం ఛాయ్ తాగేసి డైరెక్ట్ రైడ్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ అయిపోయింది. ఇదో మనతో ఉన్నాడు మన సూర్య బ్రో అనమాట. హాయ్ బ్రో. హాయ్. సో ఇదో మన అభివర్మ, తెలుసు కదా అభివర్మ, ఇదో మా సంతోష్. సో ఇప్పుడు చిన్న స్టార్ట్ అయితే అయిపోతున్నాము. సీదా మేము నెపోలిస్కి వెళ్ళి చిన్న రీల్ షూట్స్ ఉన్నాయి. సో రీల్ షూట్స్ చేసుకొని ఇదో ఇప్పుడే టీ తాగినాము మంచిగా. సో రీల్స్ షూట్ చేసుకొని విల్ స్టార్ట్ అనమాట. చలో బాబా, ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ట్యూన్ అనమాట. పాప్స్ చూసినారా? వామ్మో, ఏమన్నా కొడుతుంది పాప్స్ ఇది. ఓ మై గాడ్, ఏమన్నా లౌడ్ ఉంది గాయస్. హైపర్ రైడ్ అనుకోని కాదు ఇప్పుడు ఇది. మనది ఇంత పెద్ద ఎగ్జాస్ట్ ఉన్నా కూడా మన డామినేషన్ ఉంది మనది. ఓ మై గాడ్, డామ్, సో లౌడ్. చాలా లేట్ అయిపోయింది వాళ్ళ రైడ్ మనది. బాబా, ఇంత లౌడ్ అంటే మజా వస్తుంది అసలు రైడ్. ఒరే రే చింటూ, ఓ ఇంత లౌడ్. ఏమైనా రియాక్షన్స్ క్యాప్చర్ అవుతారేమో చూసాం గైస్, మంచి రియాక్షన్స్. మార్నింగ్ ట్రాఫిక్ ఆగదు. ఇంకోటి గైస్, ఇప్పుడు మనతోనే ఎవరైతే మార్నింగ్ రైడ్స్కి రావాలనుకుంటున్నారో జస్ట్ లైక్ డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో, కమెంట్ చేయండి, సో దట్ అందరం కలిసి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక గ్రూప్ అనేది ఉంటుంది అన్నమాట, తమాషా రైడర్స్ అనేసి. సో గ్రూప్లో ఒక మెంబరే.
అంటే హీ ఈస్ ద పర్సన్ హూ క్రియేటెడ్ దట్ బ్రో. ఇప్పుడు ట్యూనింగ్ చేపిస్తే అప్పుడు మీరే లైక్ చాలా మంది అనుకుంటారు ట్యూనింగ్ చాలా బాగుందని మీరే అంటారు బ్రో. కానీ నిజంగా చెప్పండి ట్యూనింగ్ బాగుంటుంది, సౌండ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, కానీ ప్రాబ్లమ్స్ కూడా అట్లనే ఇస్తూనే అన్నాడు బ్రో కూడా. సో చూసుకొని చేయించుకోవాలా మీరు. ఇన్ కేస్ మీకు యూ కెన్ బేర్ అనుకుంటే మాత్రమే చేయించుకోండి, లేకపోతే ఐ డోంట్ సజెస్ట్. స్పీడ్ అలర్ట్, డోంట్ ట్రై టు రెప్లికేట్, జస్ట్ లైక్ సీ అండ్ ఎంజాయ్. Oh my god, oh my god. Oh. ఇది బ్యూటీ ఆఫ్ GT అంటే. సో గాయ్స్ ఇప్పుడు ఒకటే టెన్షన్ ఏంటంటే కెమెరా యాంగిల్ అనమాట. ఆ కెమెరా యాంగిల్ కరెక్ట్ ఉందో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు, కానీ యార్ ట్రై టు అడ్జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియలీ దాట్ గుడ్. సో బాబా ఏమన్నది, అందరు మనదే రియాక్షన్స్, అందరు మననే చూస్తున్నారు రోడ్ మీద ప్రతి ఒక్కరు. ఓ మై గాడ్ సిగ్నల్ పడ్డది రో. గాయ్స్ పబ్లిక్ రియాక్షన్స్ చూద్దాము. బాబా బాబా టనల్ అయితే ఇంకా ఘోరంగా ఉంది కదా సౌండ్. బాబా బాబా గుడ్. సండే పుట్ అయితే ఇట్లా ఒక రైడ్ ప్లాన్ చేసుకొని మళ్ళీ చెప్తున్నా, మస్తు మజా. బాబా 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 ఫక్ ఏమన్నా ఉంది అసలు సౌండ్. చూడు ఎట్లా చూస్తుర్రు. చిట్టో ఓ మై గాడ్. లాంగ్ పాప్స్ వస్తున్నాయి మంచిగా దాంట్లో. వావ్ బ్రిడ్జ్ కింద ఎట్లా వస్తుంది రియాక్షన్ చూద్దాం. ఓహో ఓ మై గాడ్. ఎంత లౌడ్ ఉందంటే వామ్మో. స్పాట్ అయింది. KBR పార్క్ ఫైనలీ. ఓ మై గాడ్ అన్నా చూసుకోవాలా. అందరు రియాక్షన్స్ క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి అసలు. అభి వీడది క్రేజీ రియాక్షన్స్ అసలు. టూ గుడ్. బాబా 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 ఏం కొడుతుంది అది పాప్స్ ఇప్పుడు దాకా. బాబా 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 బాబా
బా రియాక్షన్ క్రేజీ అసలు. బాగున్నారా చింటూ బాయ్ సాగర్ కదా రోడ్ మీద నీ అమ్మ బండి కనబడితే చాలు వెనకాల అడుడే ఇలా ఇవన్నీ చెప్తున్నా కదా. 3 సార్లు చింటూలు వెనకాల పడుతున్నాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్ బైకర్స్ కోసం పెట్టిన Z+ సెక్యూరిటీ ఇది. నేను ఈ వెనమ్ పర్ఫార్మెన్స్ GT చూద్దాం అసలు దీని కథ ఏందో. సో బండి BS 2020 మోడల్ నుంచి అయితే బాబా పాప్స్ అయితే ఘోరంగా ఉంది కదా ఖాళీ. పోలీస్ మామ ఉన్నాడు. ఇట్స్ ఓకే. సో గాయ్స్ ఇప్పుడు పాప్స్ రియాక్షన్ చూద్దాము. అందరు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము. చలో పుల్ చేద్దాం ఇంకా. ఇంత లాంగ్ పాప్సా? బాబా ఏం మన ఉంది. సో ఇదండి, దిస్ ఇస్ డ్రివెన్ కెఫే. అన్ని సాటర్డే సండేస్ సూపర్ బైక్ మీటప్స్ అయితే కానీ వాళ్ళు ఏం లేదు. బాబా అదో అందరు చూడే. చిన్న ఆనందాలు అంతే. చూడు అందరు చూడండి, మమ్మల్ని చూడరు, అందరు చూడండి. అంకుల్ నమస్తే ఇచ్చినాం అనమాట నెట్ పోలీస్కి. క్రేజీ అసలు మొత్తం బైక్స్ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. నెక్స్ట్ 2 బైక్లు కలిసిపోతుంటే ఇక్కడ బండి పార్క్ చేసాం కొంచెం సేపు. పార్క్ చేసి బైక్ గురించి అయితే కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇస్తా. సో ఇప్పుడు మనం వచ్చేసినాం అనమాట నెపోలిస్కి. సో ఇప్పుడు మన దగ్గర 2 GTs ఉన్నాయి. ఒకటి వచ్చేసి వెనమ్ పర్ఫార్మెన్స్ది, ఒకటి వచ్చేసి మనది. సో మన దాంట్లో ట్యూన్స్ అయితే ఏం లేవు. సో దీంట్లో సూర్య అన్నది బైక్ అనమాట అది. సో దాంట్లో వెనమ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో నేను మీకు డీటెయిల్గా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా, ఇప్పుడు ట్యూన్డ్ GTకి ఇంకా నార్మల్ GTకి డిఫరెన్స్ ఏముంటుందో. సో దీంట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చెక్అవుట్ లాంగ్లో GT వ్యూ అనమాట. సో కమింగ్ టు ది టాపిక్, దీంట్లో మన దగ్గర వెనమ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇట్ ఈస్ స్టేజ్ 2 ట్యూన్ వెనమ్ పర్ఫార్మెన్స్. ఇట్ హ్యాస్ అ రెడ్ రూస్టర్ ఎగ్జాస్ట్ స్టాక్ అనమాట, బెన్ పైప్స్, స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. ఇంకా దీనిలో బ్రో ఎయిర్ ఫిల్టర్ కూడా ఏం చేయలేదు, లైక్ చేంజ్ ఏం చేయలేదు, మొత్తం స్టాక్ మీదే ఉంది. సో దిస్ ఇస్ స్టేజ్ 2 ట్యూన్ వెనమ్ పర్ఫార్మెన్స్. దీంట్లో మీకు ఏముంటుంది అంటే కొంచెం దీనికి కంపేర్ చేస్తే దీంట్లో కొంచెం పికప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మీకు బైక్ దీంట్లో పవర్ కొంచెం ఎక్కువ జనరేట్ అయితే దీంట్లో అంతగానం జనరేట్ కాదు. సో ఇన్ కేస్ బ్రో కూడా ఫుల్ సిస్టమ్ వేసుకుంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు పాప్స్ అండ్ బ్యాంగ్స్ మాత్రం ఇట్స్ లైక్ టూ హార్డ్ అనమాట, చాలా లౌడ్ వినిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మీకు తెలుసు మన GT గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. సో ఈ రెండిట్లో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి పికప్. దీంట్లో పాప్స్ అండ్ బ్యాంగ్స్ రావు, దీంట్లో పాప్స్ అండ్ బ్యాంగ్స్ వస్తాయి. ఇప్పుడు బ్రో కూడా చాలా నాకు చెప్పిండు,
వెనమ్ పర్ఫార్మెన్స్తో అయితే ఇప్పుడు వరకు అయితే బ్రోకి ప్రాబ్లం రాలేదు, కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ సజెస్ట్ ట్యూన్స్. కానీ ఇన్ కేస్ పర్ఫార్మెన్స్ కోసమే తీసుకుంటూ కాబట్టి హీ సెల్లింగ్ ఆఫ్ దిస్ బైక్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కోసమే తీసుకుంటూ కాబట్టి వెనమ్ పర్ఫార్మెన్స్ చేసుకొని మనము కొంచెం చిన్నగా లాంగ్ టైం వాడుకుందాం అనేసి మనం తీసుకున్నాం. కాబట్టి నేనైతే ఏం ట్యూన్ చేపియలే. విల్ షూర్లీ ట్యూన్, బట్ కొంచెం టైం తీసుకొని లేటర్ ఆన్ విల్ షూర్లీ ట్యూన్ దిస్ బైక్ ఆల్సో. దీనికి మనము కోడ్ 6 ఆర్ వెనమ్ విల్ డిసైడ్ అప్పుడు మనం ఏం తీసుకుందామో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దీస్ 2 బైక్స్. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ కోసం పోతే యూ కెన్ లైక్ హ్యావ్ అ ట్యూన్ ఆర్ ఎల్స్ డోంట్ హ్యావ్ అ ట్యూన్. సో గైస్ చూడండి, మనము ఈ 2 బైక్స్ డిఫరెన్స్ నేను మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. ఐ డోంట్ నో విచ్ విల్ విన్, బట్ చిన్న డ్రాగ్ అనుకోండి, చిన్న డ్రాగ్. అన్నా 3 హార్న్స్ ఇస్తా, ఓకే? మై గాడ్, ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసినాం అనమాట. బా మై బేబీ, ఫైనలీ ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసినాము. అది రైడర్ చేంజ్ చేసేమని ట్రై చేయాలా, అవసరం లేదు, హీఈస్ ద గుడ్ రైడర్ దెన్ మీ. కానీ ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసినాము. పవర్ ఆఫ్ మై జీటీ. సో గైస్ ఫైనలీ అయితే మొత్తము రీల్స్ చిన్న షూట్స్ ఉండే, ఆ షూట్స్ కంప్లీట్ చేసేసుకున్నాము. గోయింగ్ బ్యాక్ హోమ్. ఇక్కడ ఆగి టిఫిన్ చేసి విల్ గో బ్యాక్ హోమ్. సో ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నా. సో ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఛానల్ని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కొట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని కొట్టుకుంటే మీకు ఏం లేదు, మీకు వీడియోస్ అనేది నోటిఫై ఫస్ట్ అవుతాయి. సో మిమ్మల్ని ఇంకా ఇలాంటి వీడియోస్తో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. చలో గైస్, ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.